హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నిన్న జరిగిన మ్యాచ్, ఒక అద్భుతమైన మ్యాచ్ పంజాబ్కి ఎస్ఆర్హెచ్కి మధ్య. పంజాబ్ అద్భుతమైన టీము, ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్హెచ్తో పోల్చామంటే సెకండ్ బెస్ట్ టీం. కాకపోతే ఎస్ఆర్హెచ్ కింద ఉంది. ఫస్ట్ మ్యాచ్ గెలిచాము, 4 వరుసగా ఓడిపోయాము. సో 5 మ్యాచ్లు అయిపోయి 2 పాయింట్లతో లాస్ట్లో ఉంది. రన్ రేట్ అయితే బీభత్సంగా సంకనాకిపోయి అయితే -2 ఆ రేంజ్, అంటే -1.8 ఎంతో ఉన్నింది మ్యాచ్కి ముందు. పంజాబ్ బ్రహ్మాండంగా ఆడుతూ ఉంది, బాగానే గెలుస్తూ ఉంది, మంచి టాప్ పొజిషన్లోనే ఉంది. సో హైదరాబాద్లో మన వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే, టాస్ విన్ అయ్యారు, పంజాబ్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఓకే, మన వాళ్ళు సెట్టింగ్ చేసేటప్పుడు 260లు 70లు 80లు 2 సార్లు 80లు కొట్టారు. సో ఆ రేంజ్లో ఉంటుందంటే పంజాబ్ తీసుకున్నారు. స్టార్టింగే సమ్మీకి అయితే నిన్న అసలు రక్త కన్నీరు అనుకోవాలి. స్టార్టింగ్ నుంచి కుమ్ముడే, మామూలుగా కాదు. 3 ఓవర్లు 50 కొట్టారు. సమీన్ 2 ఓవర్లోనే సంకనాకిచ్చారు, అసలు కుమ్మేశారు. ఆర్య కానీ ప్రభు సింహరన్ కానీ ఫట్ అని వికెట్లు అయితే పడ్డాయి. శ్రేయాస్ అయ్యర్ వచ్చారు, 36 బాల్స్ 82 రన్స్, 6 4 6 సిక్సర్స్, 200 పైన స్ట్రైక్ రేట్. అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడి కుమ్మి పాడుతూ వెళ్ళిపోయాడు. వడేరా కొద్దిగా అతను గ్లిమ్స్ ఇచ్చాడు, పొరపాటున అవుట్ అయిపోయాడు. ఇంకా మ్యాక్స్వెల్ అంతా తీసేస్తే స్టోయిన్స్ బాగా ఫెయిల్ అవుతున్నాడు, మనోడు నిల్చున్నాడు. ఏ రేంజ్ కొట్టాడరా అంటే దాదాపు 210 220లో ఉంటుందిలే 20 ఓవర్స్కి అనుకుంటే, మనోడు సమీ వేసిన లాస్ట్ ఓవర్లో లాస్ట్ 4 బాల్ 4 6, దాని ముందు 4, మొత్తం కలిపి 27 రన్లు లాస్ట్ ఓవర్ అయితే కరెక్ట్గా తీసాడు. అసలు ఆ రేంజ్లో దెబ్బ కుమ్మి పడేశాడు. అది 245కి వెళ్ళి కూర్చుంది. మనం ఎస్ తక్కువ ఉన్నాంరా ఏందిరా అనుకుంటే తేల్చుకొని వచ్చారు బ్యాటింగ్కి. శర్మను హెడ్. శర్మకి ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, సెకండ్ బాల్ క్యాచ్ మిస్ అయింది. ఆ తర్వాత ఇంకొక క్యాచ్ మిస్ అయింది. కొద్దిగా అదృష్టం వచ్చింది, కానీ మనోడు జంకకుండా కొట్టడం మొదలెట్టాడు, కాదు బాదడం మొదలెట్టాడు. మామూలుగా బాధలు అసలు. 55 బాల్ 141. ఇండియన్స్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై అన్ ఇండియన్. ఎందుకంటే హైయెస్ట్ కొట్టింది క్రిస్ గేల్ 175. మామూలు కొట్టాడు కాదు అది. ఆ రేంజ్ని గుర్తు తెచ్చేటట్టు మనోడైతే కొట్టాడు. అవుట్ అయిపోయాడు, కానీ 141కి 10 6లు కొట్టాడు, 14 4లు కొట్టాడు, సాగు కొట్టాడు. మామూలుగా హెడ్ కొడతాడంటే హెడ్ ఆగి ఊరే నాయన ఎవడు రైడు అన్నట్టు చూసేటట్టు కొట్టాడు. అసలు హెడ్ 66, ఎంత 37 బాల్స్ 176 స్ట్రైక్ రేటు, 9 4లు 3 6లు కొట్టాడు. హెడ్ అయితే ఫస్ట్ వికెట్ పడింది ఎప్పుడు 171కి, అది 12th ఓవర్ 13th ఓవర్ అనమాట. అప్పుడు పడింది. అప్పుడు మన వాళ్ళు మ్యాచ్ తీసి పిండి అసలు అందరూ ఇది చేస్తున్నారు అని జ్యూస్ అని జ్యూస్ దాపించారు. అసలు గొంతులు ఎండిపోయాయి. అసలు ఆ రేంజ్ జ్యూసులు దాపించారు. హెడ్ వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఇషాన్ కిషన్ రావాలా, కాకపోతే క్లాస్ అన్న పంపించారు. నువ్వు బోరా బాబు, మ్యాచ్ సరిగ్గా ఉంది అని. క్లాస్ అన్న వచ్చాడు. ఓకే, మనోడు 14 బాల్స్ 21. ఆ 21 కూడా లాస్ట్లో కొట్టిండేది. మనోడు అభిషేక్ శర్మ మామూలుగా 30 బాల్ ఆడతాడు, ఈసారి కొద్దిగా ఎక్కువ ఆడాడు. సరే కానీ అనుకుంటే మనోడు అవుట్ అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ అయితే వచ్చాడు. 6 బాళ్ళు 9 రన్లు, ఒక 4 కొట్టాడు. క్లాస్ అన్న ఒక 6 2 4లు, మొత్తానికి 18.3 ఓవర్స్ 245 స్కోర్ని 1.5 ఓవర్ మిగిల్చి కొట్టారు. అసలు అద్భుతంగా అనిపించింది. అసలు ఫస్ట్ ఏం చెమటలు పట్టాయో, మన వాళ్ళు మళ్ళీ ఓడిపోతారా వరుసగా 5 అనుకునేసరికి లేదురా భయ్ అని చెప్పి మా సత్తా ఏందో చూపిస్తాం అన్నట్టు చూపించారు. పోయిన కాన్ఫిడెన్స్ మటుకు టీం మొత్తానికి వచ్చి ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ సమీ. ఐపీఎల్ హిస్టరీలోనే వర్స్ట్ ఫిగర్స్ సమీ చేశాడు పాపం. 4 ఓవర్లు నో వికెట్ లాస్, అంటే నో వికెట్ మనోడికి లేదు, 75 రన్లు ఇచ్చాడు. దారుణంగా మనోడు కూర్చొని కొద్దిగా పాపం మెడిటేట్ చేసి ఇది తెచ్చుకోవాలి, కానీ లేకుంటే మట్టుకు అసలు నిన్న ఏడ్చుంటాడేమో వెళ్ళి కూర్చొని. కానీ గెలిచేసాం కాబట్టి ఓకే, పర్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా మనం చూసామంటే కావ్య మారన్ మొక్కలను నెక్తురు చుక్కలేదు, ఆ రేంజ్ ఉంది. తర్వాత అయితే సెకండ్ హాఫ్ బ్రహ్మాండం. అండ్
మ్యాచ్ చూసిన తర్వాత ఫస్ట్ వీళ్ళు గ్రౌండ్ పైన ఆడారా లేదా ఓఆర్ఆర్ హైవే పైన ఆడారా అన్నట్టుంది. అంత డెడ్ కొడుతుంటే పోతూ ఉంది. కానీ అభిషేక్ శర్మకి మనకి 2-3 లైఫ్లు పడ్డాయి, అది మనం చూడాలి. కానీ దీంట్లో మనం చూడదగ్గది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు 245 కొట్టేకి 1 వికెట్ 2 వికెట్లు అయితే నిజంగా మన బౌలింగ్ ఎంత చెత్తది అనిపించేది. 6 వికెట్ల నష్టానికి కొట్టారు. ఎంత దరిద్రంగా ఉన్నా ఈశాన్ మలింగ ఫస్ట్ మ్యాచ్ 2 వికెట్లు తీశాడు, మంచి బౌలింగ్. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు, బాగా అనిపించింది. సో వికెట్లు అయితే పడ్డాయి, మన బౌలింగ్ కొద్దిగా సమీది బ్యాడ్ డే, మనం వదిలేయాలి ఇంకా సమీని పాపం. నెక్స్ట్ మనకి ఈశాన్ మలింగ మంచి బౌలర్ ఇది అనిపించింది. మేబీ మలింగాని సమీని మనం చేర్చి బౌలింగ్ వేపిస్తే బాగుంటుందేమో. తర్వాత హర్షల్ పటేల్ కమిన్స్ మధ్యలో వేస్తే కొద్దిగా బాగుంటుంది. నితీష్ రెడ్డి ఉన్నాడు, శర్మ ఉన్నాడు, వీళ్ళందరిని కూర్చొని మనం అయితే ఇది చేయొచ్చు అనిపించింది. ఒక ఓవరాల్గా అయితే మటుకు చాలా రోజులు ఆకలి బాధ వల్ల నిన్న మ్యాచ్ అవన్నీ తీర్చేసింది. అందులో చేజింగ్లో మనం ఆ రేంజ్ అసలు సింహగర్జన అన్నట్టు ఆ రేంజ్లో చేసి గెలిచినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ మ్యాచ్. మనము కొద్దిగా రెగ్యులర్గా అయితే వీడియోలు చేయలేకపోతున్నా, కుదిరినంత వరకు చేస్తూ ఉంటాను. ఆ వీడియోలు మీరు చూడాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఈ మ్యాచ్ గురించి మీరు చెప్పాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద కామెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో రాయండి ఎలా అనిపించింది, చూసి చదివి తెలుసుకుందాం. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.